హాయ్ మాస్టర్స్. రోజుకు ఒక మంచి మాటలో ఒక యోగి ఆత్మకథ 77వ రోజు అండి. నిన్నటి రోజుని సినిమా బొమ్మలు అనేవి వాస్తవాలుగా కనిపించినప్పటికీ అవి కేవలం వెలుగు నీడల కలయికలు మాత్రమే అని చెప్పుకోవడం జరిగింది. అసంఖ్యాక జీవరాశులు గల గ్రహ గోళాలు ఒకానొక విశ్వ చలనచిత్రంలోని ఆకృతులే తప్ప మరేమీ కావని కూడా చెప్పుకున్నాం. మానవుడి జ్ఞానేంద్రియాల ఐదింటికి తాత్కాలికంగా నిజమనిపించే ఈ అనిత్య దృశ్యాలు మానవ చైతన్యం అనే తెర మీద అనంత సృజనాత్మక కిరణాలు ప్రసరింపచేసేవని కూడా విషయాన్ని చెప్పుకున్నాం. మరి ఈరోజు మరికొన్ని విశేషాలు తెలుసుకుందాం. సినిమా ప్రేక్షకుడు తల పైకెత్తి తెర మీద బొమ్మలన్నీ నిరాకారమైన ఒక కాంతి కిరణం ద్వారానే కనిపిస్తున్నట్లు చూడవచ్చు. వన్యవన్యల జగన్నాటకం కూడా అదే మాదిరిగా ఒక విశ్వమూలం తాలూకు ఏకైక శ్వేతకాంతి నుంచే వెలువడుతుంది. దేవుడు తన పిల్లల కోసం అనూహ్యమైన చాతుర్యంతో తన గ్రహ ప్రదర్శనశాలలో బ్రహ్మాండ వినోదాన్ని ప్రదర్శిస్తున్నాడు. వాళ్ళని నటీనటులునిగా ప్రేక్షకులుగా చేస్తుంటాడు. ఒకనాడు నేను యూరప్ యుద్ధ రంగాలకు సంబంధించిన న్యూస్ రూల్ చూడటానికి ఒక సినిమా హాల్కి వెళ్ళాను. పాశ్చాత్యంలో మొదటి ప్రపంచ యుద్ధం ఇంకా చెలరేగుతూనే ఉంది. మారణకాండను ఆ న్యూస్ రూల్ ఎంత వాస్తవికంగా చూపించిందంటే నేను హృదయం అంతా వ్యధతో హాల్లోంచి బయటకు వచ్చేసాను. ప్రభు, అటువంటి బాధను నువ్వెందుకు అనుమతిస్తావు అని ప్రార్థించాను. నాకు అత్యంత ఆశ్చర్యం కలిగించే విధంగా నిజమైన యూరప్ యుద్ధరంగాల అంతర్దర్శన రూపంలో చచ్చిపోయిన వాళ్ళతోటి పోతూ ఉన్న వాళ్ళతోటి పూర్తిగా నిండి ఉన్న దృశ్యాలు ఎంతో భయంకరంగా ఉన్నాయి. పట్టి పట్టి చూడు అంటూ ఒక మృదుస్వరం నా అంతఃచేతనతో పలికింది. ఇప్పుడు ఫ్రాన్స్లో నటిస్తున్నటువంటి దృశ్యాలు వెలుగునీడల సయ్యాటలు తప్ప మరేమీ కావని గమనిస్తావు. ఇవి విశ్వ చలనచిత్ర దృశ్యాలు. ఒక నాటకంలో అంతర్నాటకంలా ఇంతకుముందు నువ్వు చూసిన సినిమా న్యూస్ రూల్ ఎంత నిజమైనదో ఇవి కూడా అంత నిజమైనవి, లేదా ఎంత అబద్ధమైనవో అలాగే ఇవి అన్నీ కూడా అబద్ధాలే. ఆ మాటలతో నా గుండె ఇంకా కుదుటపడలా. దివ్యవాణి ఇంకా ఇలా చెప్పింది, సృష్టి వెలుగు నీడ రెండూను లేకపోతే బొమ్మ రావటం అసంభవం. మాయాపరమైన మంచి చెడ్డలు ఒకదాని తర్వాత మరొకటి ఎప్పటికీ ప్రాబల్యం పొందుతూనే ఉంటాయి. ఈ లోకంలో ఆనందం అనంతంగానే గనక ఉంటే మానవుడు ఏనాడైనా మరొక దాన్ని కోరుకుంటాడా? బాధ లేనిదే తాను తన నిత్య నివాసాన్ని విడిచిపెట్టానన్న సంగతి గుర్తుంచుకోవటానికి ఒక్కనాటి కూడా ప్రయత్నించడు. బాధ అనేది జ్ఞాపకానికి ముళ్ళుగర్ర. దీన్ని తప్పించుకునే ఉపాయం జ్ఞానం. మరణం అనే విషాదం అవాస్తవం. దాన్ని తెలుసుకొని గడగడలాడేవాళ్ళు రంగస్థలం మీద జరుగుతున్న నాటకంలో తన మీదకి పేల్చింది ఖాళీ తోటాయే అయినా దడుచుకొని ప్రాణం విడిచే అవివేకపు నటులు లాంటి వాళ్ళే. నా పిల్లలు వెలుతురు మొలకలు. వాళ్ళు ఎల్లకాలం మాయలోనే నిద్రపోతూ ఉంటారు. మరి నేను అంతకుముందు మాయను గురించి ధార్మిక గ్రంథాల్లో రాసినవి చదివి ఉన్నప్పటికీ కూడా సొంతంగా కలిగిన అంతర్దర్శనానుభవంతో దాంతోపాటు వినవచ్చిన అనునయ వాక్యాలతోనూ కలిగినంత గాఢమైన అంతర్దృష్టి ఆ గ్రంథాల వల్ల కలగల. సృష్టి అనేది కేవలం బృహత్తరమైన ఒక చలనచిత్రమేనని, తన సత్తా అంటే ఉనికి దాంట్లో కాకుండా దానికి అతీతమైన దాంట్లో ఉందని చివరికి నమ్మకం కుదుర్చుకున్నాడు. ఎవరి విలువలైనా సమూలంగా మారిపోతాయి. నేను ఈ అధ్యాయం రాయటం పూర్తి చేసే తర్వాత నా పక్క మీద పద్మాసనం వేసుకుని కూర్చున్నా. నా గదిలో 2 దీపాల నుంచి వెలుతురు పలసగా పడుతుంది. నా చూపు పైకి లేపుతూ గది కప్పు వైపు చూశా. అక్కడ చుక్కలు తీర్చినట్లు సన్నసన్నని ఆవాల వెన్నె
వన్య వెలుగులు కానవస్తున్నాయి. అవి రేడియం మాదిరి కాంతితో మిణుకుమిణుకుమంటూ వణుకుతూ ఉండటం గమనించాను. వానజల్లు లాంటి అసంఖ్యాకమైన కాంతి శకలాలు ఒకచోట కూడి పారదర్శక స్తంభాకృతి పొంది మెల్లిగా నా మీద పడుతున్నాయి. వెంటనే నా భౌతిక దేహం తన స్థూలత్వాన్ని కోల్పోయి సూక్ష్మ దేహంగా మారిపోయింది. పక్కను అంటకుండా బరువు లేని నా దేహం ఒక్కోసారి ఎడమవైపుకి, మరోసారి కుడివైపుకి కొద్ది కొద్దిగా కదులుతూ తేలుతున్నట్లుగా అనిపించింది. గది చుట్టూ కలయి చూశాను. ఫర్నిచర్ గోడలు మామూలుగానే ఉన్నాయి. కానీ ఆ చిన్న కాంతిపుంజం ఎన్ని రెట్లు పెరిగిపోయిందంటే గదిలో కప్పు అవపడకుండానే పోయింది. ఆ దృశ్యం చూసి నేనెంతో ఆశ్చర్యచకితుడయ్యాను. ఇదే బ్రహ్మాండ చలనచిత్ర యంత్రాంగం కాబోలు. కాంతిలోంచి వెలువడుతున్నట్లుగా ఒక స్వరం పలికింది. నీ పక్క బట్టల తెల్లటి తెర మీద తన కిరణాన్ని ప్రసరింపజేస్తూ నీ దేహ చిత్రాన్ని దర్శిస్తుంది. చూడు, నీ రూపం కాంతి తప్ప మరేం కాదు కదా. వెంటనే నేను నా చేతుల వైపు చూసుకొని ముందుకు వెనక్కి ఆడించాను. అయినా వాటి బరువు నాకు తెలియటంలా. ఒకనొక ఆనంద పారవశ్యం నన్ను ముంచెత్తేసింది. నా శరీరంగా రూపుగడుపుతున్నటువంటి విశ్వకాంతి స్తంభం సినిమా హాల్లో ప్రొజెక్షన్ బూత్లో నుంచి పారుతూ తెర మీద బొమ్మల్ని రూపుగట్టించే కాంతి కిరణాలకు దివ్య వెలుగులా కనిపిస్తున్నాయి. నా శరీర చలనచిత్రానుభవం మసక వెలుతురు గల ప్రదర్శనశాల వంటి నా పడగదులు చాలాసేపు పొందాను. అంతకు పూర్వం నాకు అనేక అంతర్దర్శనాలు కలక్కపోలా. కానీ ఇది వాటన్నింటికన్నా ఎంతో విశిష్టమైనది. స్థూల శరీర భ్రాంతి పూర్తిగా తొలగిపోవటంతో సమస్త వస్తువుల సత్యము కాంతేనన్న అనుభూతి గాఢం కావటంతోనూ నేను పైకి స్పందనశీలమైన ప్రాణాణువుల ప్రవాహం వైపు చూశాను. అప్పుడు అంటున్నాను, ఓ దివ్యజ్యోతి, నా ఈ వినమ్ర దేహ చిత్రాన్ని దయచేసి నీలో కలిపేసుకో. ఎలిజాని రథంలో స్వర్గానికి తీసుకుపోయినట్లు ఈ ప్రార్థన ఎవరినైనా చకితులు చేస్తుందన్నది స్పష్టం. కిరణం అదృశ్యమైపోయింది. నా శరీరానికి మళ్ళీ మామూలు బరువు వచ్చి పక్కలో కూలబడింది. మిరుమిట్లు గొలిపే గది కప్పు పైనున్న దీప సమూహాలు ఆరిపోతున్నాయి. బహుశా నేను ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళే సమయం ఇంకా ఆసన్నం కానట్టుందేమో అనిపించింది. పైగా నా అహంకారానికి ఎలిజాకి రవంత కోపం కూడా రావచ్చునేమో అనుకున్నా తాత్విక దృష్టితో ఆలోచించినప్పుడు. మై డియర్ ఫ్రెండ్స్, వాస్తవంగా ఈ అలౌకిక ఘటన అంటే ఈ మిరాకిల్ అనేది సామాన్యంగా నియమరహితంగా కానీ నియమానికి అతీతంగా కానీ వచ్చే ఫలితంగా లేదా జరిగే ఘటనగానే భావిస్తారు. కానీ సునిశ్చితంగా వ్యవస్థితమైనటువంటి విశ్వంలో సంభవించే ఘటనలన్నీ కూడా నియమానుసారంగా జరిగేవి, నియమానుసారంగా వివరించగలిగినవిను ఉంటాయి. మహాసిద్ధ పురుషుని అలౌకిక శక్తులు అనేవి అతని ఆంతరిక చైతన్య జగత్తులో పనిచేసే సూక్ష్మ నియమాల యథార్థంగా అవగాహనకు అనుసరించే సహజంగా సహసరించేవి. ప్రతిదీ అలౌకిక ఘటనేనన్న గంభీరమైన అర్థంలో తప్పితే దేన్ని అలౌకిక ఘటనగా చెప్పకూడదు. మనలో ప్రతి ఒక్కరూ సంక్షిప్తంగా వ్యవస్థితమైన శరీరంతో రూపొంది ఉండటము, నక్షత్రాల మధ్య రోదసీలో గుడిసుళ్ళు తిరుగుతుండే భూమి మీద మనని ఉంచటము ఏమైనా అతి సామాన్యమైన విషయం ఇవ్వాలా, లేకపోతే అలౌకిక ఘటనలా? యేసుక్రీస్తు, లాహిరి మహాశయుల వంటి మహాప్రవక్తలు సాధారణంగా చాలా అలౌకిక ఘటనలు ప్రదర్శించారు. అటువంటి మహానుభావులు మానవ జాతి కళ్యాణం కోసం విస్తృతము కఠినమైనటువంటి ఆధ్యాత్మిక లక్ష్య సాధనకు కృషి చేయాల్సినట్టు ఉంటుంది. కష్టాల్లో ఉన్న వారికి అలౌకిక శక్తితో సాయపడటం దాంట్లో ఒక భాగంగా కనిపిస్తుంది. కుదర్చటానికి వీలు కాని, జబ్బులకు పరిష్కరించటానికి వీలు కాని మానవ సమస్యలకు దైవాజ్ఞలు అక్కర పెడుతుంటాయి. కపెర్నహూములో ఒక పెద్ద మనిషి చావు బతుకుల్లో ఉన్న తన కొడుక్కి నయం చేయమని కోరినప్పుడు
యేసుక్రీస్తు ఇలా అన్నాడు, మీరు సూచన క్రియలను అద్భుతాలను చూస్తే కానీ నమ్మరు అని. ఆ తర్వాత నీ దారిని నువ్వు వెళ్ళు, నీ కొడుకు బ్రతుకుతాడు. ఇది యోహాన్ 4:4-5 బైబిల్లో కూడా ఉన్నటువంటి విషయమే. మాయను గురించిన సత్యం ఋషులొక్కరికే అర్థమైందని కూడా ఊహించుకోకూడదు. బైబిల్ పాత నిబంధన గ్రంథ ప్రవక్తలు మాయను సాతాను అంటే హిబ్రూలు లేదా శత్రువు అన్న పేరుతో కూడా వ్యవహరించారు. మాయను క్రీస్తు దయ్యమని, హంతకుడని, అబద్ధాల కోరని కళ్ళకు కట్టించే విధంగా వర్ణిస్తాడు. దయ్యం ఆది నుంచే హంతకుడే. అతని నివాసం సత్యంలో ఉండదు. అతనిలో సత్యం లేకపోవటమే దానికి కారణం. అతను ఏదైనా అబద్ధం చెబితే తనంతట తానే చెప్తాడు. ఎంచేతంటే అతను అబద్ధాలు కోరు కాబట్టి. దయ్యం ఆది నుంచి పాపం చేస్తూనే ఉంటాడు. ఈ కారణంగా దేవుడి కుమారుడి ఆవిర్భావం జరిగింది. అతడు దయ్యం చేసే పనులు నాశనం చేయటానికి, అంటే స్వయంగా మానవుడి సత్తాలోనే ఉన్న కూటస్థ చైతన్యం ఆవిర్భావమే. భ్రాంతుల్ని లేదా దయ్యం పనుల్ని అలవోకగా నాశనం చేస్తుంది. మాయ ఆది నుంచి ఉండటానికి కారణం భౌతిక ప్రపంచాల్లో అది నిర్మాణాత్మకంగా అంతర్గతంగా ఉండటమే. ఇవి ఎప్పటికీ మార్పుకు లోనవుతూనే ఉంటాయి. ఈ పరివర్తనశీలత దైవ పరివర్తన రాహిత్యానికి విరుద్ధమైనది. ఓకే మాస్టర్స్, మరి ఈరోజు ఈ మంచి మాటను ఇంతటితో విరమించుకుందాం. రేపటి రోజుని మరి పూజ్యమాతతో సమావేశం ఏమిటో ఆ విషయాల గురించి తెలుసుకుందాం. ఈరోజు ఇంతటితో సెలవు. ఓకే. ఇట్లు మీ రామిరెడ్డి మానసరోవరం. థ్యాంక్ యూ.